హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ. ఇవాల్టి వీడియోలో సింపుల్గా క్విక్గా అయిపోయే స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇంట్లో ఏదైనా అప్పటికప్పుడు స్నాక్స్ తినాలనిపిస్తే ఒక శనగపిండితో ఇలా సన్నకార పూసను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా నేనైతే 2 కేజీల శనగపిండిని తీసుకున్నానండి. ఇందులో 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి పిండి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నానండి. వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని జల్లెల్లో వేసి కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండిలో కలుపుకోవాలండి. దీనిని డైరెక్ట్గా వేస్తే మనం కారపూస పావులు ఉంటాయి కదా, అందులో తట్టుకొని కారపూస అనేది సరిగా రాదు. అందుకోసమని ఇలా జల్లెల్లో ఇలా స్ట్రెయిన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు పిండిని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కొంచెం లూజ్గా కలుపుకోవాలి సన్నకార పూసకైతే. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడయ్యాక ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుంటూ కారపూస పావులు ఉంటాయి కదండి, మేమైతే పావులని అంటాం వీటిని. ఇలా కొంచెం తడి చేసుకుంటూ ఈ పిండిని అందులో పెట్టుకొని పైన ఇంకొకటి ఉంటుంది కదా, దానిని వేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో. లేదు అని అంటే ప్లేట్కి ఆయిల్ రాసి కూడా ప్లేట్ మీద వేసి డైరెక్ట్గా ఆయిల్లో ఇలా వేసుకోవచ్చు. చూసారా, ఇదైతే కాలిపోయింది. ఒకటికొకటి ఇలాగే అన్నీ కాల్చుకోవాలండి. పిండి చాలా ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి. ఈ సన్నకార పూస అనేది చాలా తక్కువ టైంలోనే స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి, ఎంత క్వాంటిటీ అయినా కూడా. చూసారా, మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి, తిప్పుకుంటూ కాల్చుకోవాలి వీటిని. చూసారా ఎంత బాగా వచ్చినాయో కారపూస. సన్న కారపూస అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు స్నాక్స్ అడిగినా లేదా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్స్ కింద కానీ దీనిని సర్వ్ చేసుకోవచ్చండి. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.